ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. చూసారు కదా, నేను ఇది విడ్త్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి, విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఇలా పెడితే మనకి సరిపోయింది. 4 ఫోల్డ్ మీద ఇక్కడ కొంచెం చిన్న పిసర్ తక్కువ వచ్చింది, అయినా పర్వాలేదు. ఇది ఎందుకంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, ఇది స్టిచ్చింగ్ లోకి పోతుంది కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇది కరెక్ట్ గా ఉంటుంది. మనకి 2 ఫ్యాబ్రిక్లు వచ్చేస్తాయి మనకి అలా కట్ చేసేస్తే. చూసారు కదా, ఇలా పెట్టి ఇక్కడ వరకు కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా కట్ చేస్తాం. ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, అప్పుడే మనం పెట్టినప్పుడు కొంచెం నీట్గా ఎగుడు దిగుడు వచ్చినా బాగుంటుంది. చూసారు కదా, బాడీ పార్ట్ కట్ చేస్తాం మనం. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి. ప్రతిదీ కూడా మనకి ఇలా డిజైన్ ఉన్నది ఇంకోటి చూసుకోవాలండి. డిజైన్ ఎలా ఉందో అలాగే మనం కట్ చేసుకోవాలి, లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంది. ఇది చూస్తే ఈ డిజైన్ మనకి ఇలా స్ట్రైట్ గా ఉంది, అంటే మనకి బాడీ పార్ట్ పైది కూడా మనకి స్ట్రైట్ గా ఉండాలి. ఇదిగో చూసారు కదా, బాడీ పార్ట్ పైన కూడా స్ట్రైట్ గా ఉండాలి. అలాగే కింద కూడా మనకి స్ట్రైట్ గా రావాలి, ఇలా స్ట్రైట్ గానే రావాలి. అలాగే హ్యాండ్స్ కూడా మనకి ఇలా స్ట్రైట్ గానే రావాలి. ఆ విధంగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే ఇలా పెట్టి మనం 4 ఫోల్డ్ వేసుకోవాలి. సమానంగా మర్చుకోవాలండి, అప్పుడు లేదంటే హ్యాండ్స్ తేడా వచ్చేస్తాయి మనకి. చూసారు కదా, ఇలాగ పెట్టి ఫస్ట్ మనం లైన్ ఇచ్చేసుకున్నాం. ఇక్కడ మన ఎగుడు దిగుడు ఉన్నవన్నీ తీసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది, ఇది మనం తీసేద్దాం. ఇలాగ హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ని కొలుచుకోవాలండి. ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కొలిచేసుకోవాలి. చూసారు కదా, 10 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి పెట్టి ఇలా పెట్టి చూసుకోవాలి. చూస్తే 10 2 పాయింట్స్ ఉంది సరిగ్గా, అంటే -1 నుంచి చేయాలండి. చేస్తే 10 2 పాయింట్స్ -1 నుంచి అంటే 9 2 పాయింట్స్. 9 2 పాయింట్స్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 6 ఇంచెస్ అండి అది, ఇది ఆర్మ్ కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కి 6.5 పైకి పెట్టుకోవాలి. అంటే మొత్తం టోటల్ 6.5, అంటే మొత్తం వచ్చేసి మనకి 7.5 వస్తుంది. 6.5 7.5 వస్తుంది.
అదే 7.5 ఇక్కడ కూడా పెట్టుకుని లైన్ పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ట్యాప్ హైట్ మనం ఎవరికైనా సరే 3 ఇంచెస్ ట్యాప్ హైట్ చాలండి, సరిపోద్ది. ట్యాప్ హైట్ అంటే ఇదండి, ఆర్మ్ తిరుగుతుంది కదా, అది ఆర్మ్ రౌండ్ 3 ఇంచెస్. ఇప్పుడు నేను 9 2 పాయింట్స్ అన్నాను. 9 2 పాయింట్స్ సరిగ్గా ఇలా ఈ 3 ఇంచెస్ దగ్గరకు వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది నేను మొత్తం 7.5 పెట్టాను. ఎందుకంటే కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కి, పైన 6 ఇంచ్ నాది షోల్డర్ వస్తుంది, పైన 1/2 ఇంచ్ మళ్ళీ షోల్డర్ అతకడానికి కావాలి కదా, దానికి మొత్తం 7.5 పెట్టాను. పెట్టాక క్యాప్ హైట్ అవ్వని 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పెట్టాక నెక్స్ట్ మన ఆర్మ్ రౌండ్ 10 2 పాయింట్స్ తీసాను. 10 2 పాయింట్స్ నుంచి -1 ఇంచ్ చేయాలి. చేస్తే గనక 9 2 పాయింట్స్. 9 2 పాయింట్స్ ఎక్కడికి వస్తే అక్కడికి మనం 3 ఇంచెస్ దగ్గర పెట్టాలి. ఇలాగా ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర ఇప్పుడు 3 ఇంచెస్ మనం లైన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ తీయడానికి ఇప్పుడు 3 ఇంచెస్ 9 2 పాయింట్స్ పెట్టాం కదా, అక్కడ నుంచి మనం బ్యాక్ లో మనం 1.5 ఇంచ్ లూజ్ ఇచ్చాం. ఆ 1.5 ఇంచ్ లూజ్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. మనం లోపలికి పెట్టుకోవాలి. 9 2 పాయింట్స్ పెట్టిన దాని లోపలికి మనం లూజ్ ఎంత పెడితే అంత పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎవరికైనా సరే 2 ఇంచెస్ ఏనండి. మన పైన షోల్డర్ దగ్గర ఇది తిరుగుతుంది కదా కరువు లాగా, ఆ కరువు దగ్గర 2 ఇంచెస్ ప్లెయిన్ గానే ఉండాలి మనకి. ప్లెయిన్ గా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ చూసారు కదా, ఈ పాయింట్ దగ్గర మనకి ఇలాగా కరువు తిరగాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కరువు తిప్పుకుంటూ ఇలాగ వెళ్ళిపోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ అండి. ఇది ఆర్మ్ రౌండ్. ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్. ఇది ఫ్రంట్ వచ్చేసి చెప్పాను కదా, ఇది ఇక్కడ ఈ 2 పాయింట్స్ దగ్గర, ఇది ఈ లైన్ మీద టచ్ అయ్యేటట్టుగా పెట్టి మన ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ ఆర్మ్, ఇది ఫ్రంట్ ఆర్మ్. ఇప్పుడు కింద వచ్చేసి చూస్తారు కదా, కింద కొంచెం క్రాస్ వచ్చింది, ఆ క్రాస్ తీసేద్దాం తర్వాత. ఇప్పుడు కింద వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 స్లీవ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గర నెక్స్ట్ 1.5 ఇంచ్ లూజ్, 6 ఇంచెస్ స్లీవ్ రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ పెట్టాను. అక్కడికి 1.5 ఇంచ్ మళ్ళీ లూజ్ కావాలి కదా, ఇంకో 6 ఇంచెస్. అలాగే 1.5 ఇంచ్ లూజ్, 1.5 ఇంచ్ లూజ్ పెట్టి ఇప్పుడు ఇది ఇప్పుడు ఆర్మ్ కటింగ్ కూడా అయిపోయింది. కావాలనుకున్న వాళ్ళు 3/4 హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చండి. 3/4 హ్యాండ్స్ అయితే 17 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి. 3.5 క్యాప్ హైట్ పెట్టుకోవాలి. 8 ఇంచెస్ కన్నా అబౌవ్ ఏ హ్యాండ్ పెట్టినా సరే 3.5 క్యాప్ హైట్ పెట్టాలి. 8 ఇంచెస్ బిలో పెడితే కనుక 3 ఇంచెస్ క్యాప్ హైట్ సరిపోద్ది. దీన్ని క్యాప్ హైట్ అంటారు. దీన్ని క్యాప్ హైట్ అంటారు. నేను 8 ఇంచెస్ కన్నా బిలో పెట్టాను కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టాను. 3/4 హ్యాండ్స్ అయితే మటుకు 3.5 పెట్టుకోవచ్చు. అలాగే ఫుల్ హ్యాండ్స్ కూడా 3.5. ఇంకా బాగా లావుగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మటుకు 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. మిగిలిన ఎవరికైనా సరే 3.5 సరిపోద్ది. 3/4 అయితే 3/4కి ఫుల్ హ్యాండ్స్ కి కూడా. ఇప్పుడు వీటికి మనం కటింగ్ ఇద్దాం. అలాగే ఇక్కడ కూడా
ఇట్లా కటింగ్ ఇస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. అలాగే హ్యాండ్కి నేను లైనింగ్ వేయటం లేదు, ఇదే హ్యాండ్ అంతే. ఓకే, ఇప్పుడు కింద పార్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ నేను వేరే వీడియో చేస్తాను. బాటమ్